అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే తెలియని వారుండరు. కానీ ఆ స్వామి రూపంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. సాధారణంగా దేవాలయాల్లో అమ్మవారు స్వామికి ఎడమవైపున ఉంటారు. కానీ తిరుమల కొండపై వెలిసిన శ్రీనివాసుడి హృదయంలో అమ్మవారు కుడి పక్కనే ఎందుకు కొలువై ఉన్నారు? దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటి? ఆగమ శాస్త్రం ఏం చెప్తుంది? ఈరోజు మన వీడియోలో దీని గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. దీని వెనుక ఉన్న కథ సత్యయుగం నాటిది. లోక కళ్యాణం కోసం యాగఫలాన్ని ఎవరికి ఇవ్వాలో నిర్ణయించే బాధ్యత భృగు మహర్షికి అప్పగిస్తారు. ఆయన వైకుంఠానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో గడుపుతూ మహర్షిని గమనించరు. ఆగ్రహించిన మహర్షి స్వామివారి వక్షస్థలాన్ని తంతారు. స్వామివారు శాంతంగా ఉన్న తన నివాస స్థలమైన విష్ణు హృదయం అగౌరవానికి గురైందని లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చేస్తుంది. అమ్మవారిని వెతుక్కుంటూ స్వామివారు భూలోకానికి వచ్చి శ్రీనివాసుడిగా అవతరించారు. పద్మావతి అమ్మవారితో వివాహం తర్వాత లక్ష్మీదేవి తిరిగి వచ్చి శ్రీనివాసుడిని ప్రశ్నిస్తుంది. అప్పుడు స్వామివారు తన హృదయంలో ఆమెకు శాశ్వత స్థానాన్ని కల్పిస్తారు. ఇక్కడ అసలు విశేషం ఏమిటంటే లక్ష్మీదేవి స్వామివారి కుడివైపున వ్యూహాలక్ష్మిగా కొలువై ఉంది. శ్రీవత్సం అనే పవిత్ర చిహ్నం కూడా కుడివైపునే ఉంటుంది. కుడివైపు అంటే దక్షిణ భాగం. ఇది ఐశ్వర్యానికి, రక్షణకు మరియు ధర్మానికి సంకేతం. అందుకే స్వామివారు తన కుడి చేతిని భక్తుల రక్షణ కోసం వరద ముద్రలో ఉంచి అదే వైపు హృదయంలో అమ్మవారిని ఉంచుకున్నారు. తిరుమల ఆలయం వైఖాసన ఆగమన శాస్త్రం ప్రకారం నడుస్తుంది. ఈ శాస్త్రం ప్రకారం అమ్మవారు స్వామివారి పురుషాకార శక్తి. అంటే మనం ఏ కోరిక కోరినా అది అమ్మవారి ద్వారా స్వామికి చేరుతుంది. కుడి పక్కన ఉండడం అంటే అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానం అని అర్థం. ప్రతి శుక్రవారం జరిగే అభిషేకంలో కూడా అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించి పచ్చకర్పూరం అలంకరిస్తారు. చూశారు కదా. అందుకే తిరుమల శ్రీనివాసుడు తన హృదయంలో లక్ష్మీదేవిని కుడివైపున ధరించి శ్రీనివాసుడుగా భక్తులకు అనుగ్రహిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశ్వర.